అమెరికా సామ్రాజ్యవాదం బరితెగించి దాడులకు పాల్పడుతుంది. దేశాల మీద టారిఫ్లు విధిస్తుంది. తనకు నచ్చకపోతే దేశ పాలకుల్ని కిడ్నాప్ చేస్తుంది. అట్లాగే మిగతా దేశాలంతా కూడా తన చెప్పు చేతుల్లో ఉండాలని చెప్పి యుద్ధం చేస్తుంది. మనలాంటి బలమైనటువంటి దేశాలని కూడా తన ముందు మోకరిల్లేటటువంటి పద్ధతుల్ని అనుసరిస్తుంది. ఇలాంటి అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నేడు ప్రజలందరూ కూడా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. 200 సంవత్సరాలకు పైగా బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి చరిత్ర మనది. వాళ్ళు చేసినటువంటి అనేక రకాల దాడులు, దౌర్జన్యాలు, హింస, దోపిడీ వీటన్నిటికి వ్యతిరేకంగా భగత్ సింగ్ లాంటి వీర కిషోరాలు పోరాడి స్వాతంత్రాన్ని సాధించుకుంటే ఈనాడు ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినటువంటి మోడీ అమెరికా సామ్రాజ్యవాదం ముందు మోకరిల్లుతున్నాడు. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా బలిదానాలు చేసి, త్యాగాలు చేసి స్వాతంత్రం సాధించినటువంటి మన దేశంలో అమెరికా సామ్రాజ్యవాదం ముందు మోకరిల్లేటటువంటి పాలకుడి దేశంలో ఉండడం అనేటటువంటిది దేశ ప్రజానీకానికి అవమానకరమైనటువంటి విషయం. ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకొని మోడీ విధానాలని ఈ రకంగా దేశ ప్రజల యొక్క ప్రతిష్టను దెబ్బతీసేటటువంటి పద్ధతులు అనుసరించడాన్ని వ్యతిరేకించాలని కోరుతున్నాను. అట్లాగే ఈ యుద్ధం వల్ల ఈనాడు అన్ని అంశాల మీద, గ్యాస్ మీద కానీ, సిలిండర్ల మీద కానీ, అట్లాగే నిత్యావసర సరుకుల మీద, హోటల్స్ మీద, హాస్టల్స్ మీద, అట్లాగే ఇళ్లలో వండుకునేటటువంటి వంట కూడా పోయి కట్టెలు తీసుకురావాల్సినటువంటి దుస్థితికి మోడీ అనుసరిస్తున్నటువంటి విధానం కూడా ఒక కారణమే. అమెరికా సామ్రాజ్యవాదము, ఇజ్రాయెల్ అనుసరిస్తున్నటువంటి విధానాలతో పాటు వాళ్ళకు వత్తసు పలుకుతూ జీ హుజూర్ అంటూ దేశ ప్రజలనంతా కూడా దోపిడికి, అట్లాగే అణచివేతకు, అవమానాలకు గురి చేసేటటువంటి పాలకుడిగా ఉండడం అనేది దేశ పాలకుడిగానే అనర్హుడిగా మోడీని మనం భావించాల్సి ఉంటుంది. ఇప్పటికైనా మోడీ ఆ విధానాలను ఉపసంహరించుకొని యుద్ధానికి వ్యతిరేకంగా మాట్లాడాలి. అట్లాగే ప్రజల మీద జరుగుతున్నటువంటి ఈ దాడి, దోపిడీ, అణచివేత వీటన్నిటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలా, లేకపోతే ప్రజలే మోడీకి గుణపాఠం చెప్తారు, అట్లాగే సామ్రాజ్యవాదానికి కూడా గుణపాఠం చెప్తారు, ట్రంప్ లాంటి వాళ్ళకు కూడా గుణపాఠం చెప్తారని చెప్పి హెచ్చరిస్తూ ముగిస్తున్నారు. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడదాం, అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా. अभी